సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చు. ఇదే విషయం నిరూపిస్తున్నారు ఎంతోమంది యువ ఇంజనీర్లు. ఎన్నో కొత్త ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఓ ఆవిష్కరణతో ముందుకొచ్చారు. దేశాన్ని కాపాడే సైనికుల రక్షణ కోసం వైవిధ్యమైన ఈ వాహనాన్ని తీసుకొచ్చారు. శత్రువులు అమర్చే ల్యాండ్ మైన్ బారిన పడకుండా అడ్డుకునే స్మార్ట్ బైక్ను తయారు చేశారు. సమస్య ఎలాంటిదైనా సాంకేతికత సాయంతో పరిష్కారం చూపేందుకు సదా సిద్ధమంటోంది నేటితరం యువత. విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో ఆవిష్కరణలు చేస్తున్నారు యువ ఇంజనీర్లు. దేశ ప్రజల రక్షణకై పోరాడుతున్న సైనికుల కోసం అరుదైన స్మార్ట్ బైక్ రూపొందించారు గుంటూరు జిల్లా ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ విద్యార్థులు. 3 రకాల డ్రైవింగ్ ఆప్షన్తో తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. ల్యాండ్ మైన్ సమీపంలోకి బైక్ వెళ్లగానే వెంటనే అలర్ట్ చేసేలా సెన్సార్ అమర్చారు. ఆ ప్రాంతాన్ని వెంటనే ఫోటోలు తీసి కంట్రోల్ సెంటర్కు పంపేలా ప్రోగ్రామింగ్ చేశారు. ల్యాండ్ మైన్స్ వల్ల ప్రాణహాని జరగకూడదనే లక్ష్యంతో ఈ స్మార్ట్ బైక్ ను రూపొందించారు. ఈ ద్విచక్ర వాహనాన్ని మొబైల్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు ఈ విద్యార్థులు. ఈ మెటల్ డిటెక్టర్ ద్వారా సేఫార్ అనేది ఒక బైక్ తయారు చేసి సోల్జర్స్ ని సేవ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేసాము. ఇదేం చేస్తుందంటే అక్కడ ఎక్స్ప్లోజన్ కానీ బాంబ్స్ కానీ ఏమన్నా ఉంటే అది డిటెక్ట్ చేసి వాళ్ళకి ఫొటోస్, కోఆర్డినేట్స్ ఇవన్నీ పంపించి సైరన్ కూడా మోగుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే సోల్జర్స్ కి ఇక్కడ బాంబు ఉందని చెప్పి తెలిసి దాన్ని డిటెక్ట్ చేయడానికి వస్తారు. దీనివల్ల సోల్జర్స్ అనే వాళ్ళకి లైఫ్ అనేది స్పాయిల్ అవ్వకుండా మనం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ముందుగా మొబైల్ ద్వారా యూజ్ చేయొచ్చు. మొబైల్లో మనం ఎలాగైతే రిమోట్ కంట్రోల్ ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగే దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సింపుల్ గానే ఉంటుంది, అట్ ఏ టైం ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇది ముందు వెళ్ళి ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేసి వీళ్ళకి ముందే అలర్ట్ అనేది ఇస్తూ ఉంటది. 2 నెలలు శ్రమించి అరుదైన ఈ వాహనాన్ని రూపకల్పన చేసింది ఈ విద్యార్థుల బృందం. ప్రతికూల పరిస్థితుల్లో సైనికులు స్వయంగా వెళ్లకుండా ఈ వాహనం ద్వారా బాంబులు, ల్యాండ్ మైన్స్ ఉనికిని గుర్తించేలా రూపొందించారు. బైక్ శత్రువులకు చిక్కినా ఎలాంటి డేటా లభించకుండా దానంతట పేలిపోయేలా డిజైన్ చేశారు. ఇప్పుడు సోల్జర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఆర్మీ ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా కింద ల్యాండ్ మైన్స్ ఉండడం వల్ల వాళ్ళు లెగ్స్ చేయడం వల్ల హ్యూమన్ లాస్ అనేది మనకు జరుగుతుంది. ఒక గొప్ప సోల్జర్ని మనం కోల్పోతున్నాం. ఆ గొప్ప సోల్జర్ అనే వాళ్ళని కోల్పోవడం వల్ల మనం లాస్ అవ్వచ్చు. సో ఆ లాస్ని తగ్గడం కోసం ఈ వెహికల్ని మేము క్రియేట్ చేసాము. మెయిన్ ఉద్దేశం ఇది వెళ్ళేసి డిటెక్ట్ చేసుకొని మనకి ఇస్తుంది. సో దీన్ని బట్టి హ్యూమన్ లాస్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనం మాన్యువల్గా వెళ్ళి మెటల్ డిటెక్టర్ని కనుక్కున్నా కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో కొన్ని ల్యాండ్ మైన్స్ ఏంటంటే డిటెక్ట్ అవ్వగానే బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ ఇది ఆటోమేటిక్గా వెళ్ళేసి డిటెక్ట్ చేసుకొని వస్తే ఇన్ కేస్ బ్లాస్ట్ అయినా కానీ జస్ట్ మనకి వెహికల్ ఒకటే లాస్ జరుగుతుంది, హ్యూమన్ లాస్ అనేది అవాయిడ్ అవుతుంది. దీని మీద మేము ఇన్వెస్ట్ చేసింది 1,20,000 అయితే అయింది. దీని మొత్తం మీద ఈ ప్రాజెక్ట్లో కాంపోనెంట్స్ యూస్ చేసింది మేము ఆర్డినో యూస్ చేసాము, ఆర్డినో బోర్డ్స్ యూస్ చేసాము, రిలేస్ యూస్ చేసాము, అలాగే కెమెరా, మెటల్ డిటెక్టర్, ఇలా కొన్ని కాంపోనెంట్స్ యూస్ చేసి ఇది బిల్డ్ చేసాము. కొన్నిసార్లు అది ఫెయిల్ అయింది. అలాగే ఎర్రర్స్, కోడ్లో ఎర్రర్స్ అవన్నీ డిటెక్ట్ చేసుకుంటూ వచ్చేటప్పటికి మాకు ఎర్రర్స్ వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి. అలాగే రెక్టిఫై చేసుకొని ఇంకా బాగా డెవలప్ చేసాము. ఈ స్మార్ట్ బైక్ ను విద్యార్థులు కుబేరా ఈ బైక్ సంస్థ నుంచి తీసుకున్నారు. ఇక టెక్నికల్ పరంగా లెవెల్ జోన్ సంస్థ వీరికి సహకారం అందించింది. ఇందులో అమర్చిన హై రేంజ్ సెన్సార్లు రియల్ టైం పరిస్థితులను క్షణాల్లో పసిగట్టేలా తయారు చేశారు. శాటిలైట్, జీపీఎస్, నావిగేషన్, ఫోన్ కాల్స్, మెసేజ్లు పంపే సదుపాయాల్ని ఈ స్మార్ట్ బైక్ లో అమర్చినట్లు అధ్యాపకులు వివరిస్తున్నారు. శత్రువులు ఎటువైపు నుంచి దాడి చేస్తారో, ఎటువైపు నుంచి వస్తారో తెలియని పరిస్థితుల్లో రక్షణ రంగానికి ముఖ్యంగా ప్రజాపయోగ్యమైనటువంటి విషయాలకు ఏదైనా ఉపయోగపడితే ఆధునిక సాంకేతికతను జోడించి ఈ ఎలక్ట్రిక్ బైక్కి ఒక ఇన్స్ట్రుమెంట్ని రూపొందించి సో ఏ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సెన్సార్ల ద్వారా డెఫినెట్గా ఒక మంచి యుద్ధ వాతావరణం కావచ్చు, జనరల్గా ఏదైనా మరి అసాంఘిక కార్యకలాపాలు జరిగేటువంటి విషయాల్లో కూడా ఒక్కొక్కసారి ఇన్సిడెంట్స్కి ఇట్లాంటి గుర్తింపుని
తీసుకుని సొసైటీకి ఉపయోగపడే విధంగా ఇన్స్ట్రుమెంట్ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి మా విద్యార్థులు ముఖ్యంగా మా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సిఎస్సి విద్యార్థులు దీనికి మంచి రూపకల్పన చేశారు. 3 వేస్లో దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు. ఒకటి మాన్యువల్గా మనం నార్మల్గా మనిషి డ్రైవ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. సెకండ్ వన్ అటానమస్ డ్రైవర్లెస్ వెహికల్ లాగా యూస్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ రిమోట్ కంట్రోల్డ్ మొబైల్ యాప్ ద్వారా కూడా దీన్ని మనం రన్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఎయిమ్ ఇది. ఏ ఎయిమ్ తోటి దీన్ని డెవలప్ చేయడం జరిగింది అంటే ల్యాండ్ మైన్ ఎక్కడైతే ఉందో దాన్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అన్నీ కూడా ఈ ఆర్మీ ఆఫీసర్స్కి సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. దేశాన్ని రక్షించే సైనికుల ప్రాణాలను కాపాడడం కోసం ఈ స్మార్ట్ బైక్ను అందుబాటులోకి తీసుకొచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ ఇంజనీర్లు. పగలు రాత్రి తేడా లేకుండా సరిహద్దుల్లో దేశం కోసం విధులు నిర్వహిస్తూ ఉంటారు సైనికులు. వారి ప్రాణాలు వెలకట్టలేనివి. అయితే ప్రత్యర్థులు ఏర్పాటు చేసేటువంటి ల్యాండ్ మైన్ వల్ల కొంతమంది సైనికులు వీళ్ళు రూపొందించినటువంటి స్మార్ట్ రోవర్ ల్యాండ్ మైన్స్ ని గుర్తించడమే కాకుండా అధునాతన పద్ధతిలో ముందుకు వెళ్తూ సైనికులకు ఎంతో భరోసానిస్తుంది. కేవలం ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.